హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇప్పుడు నేను రీసెంట్ గా విన్నా, అది నిజంగా నాకు తెలియదు. అంటే మన మదర్స్ కుక్ చేస్తారు కదా సార్, అందులో నుంచి గ్యాసెస్ అనేది హెవీగా రిలీజ్ అవుతాయని చెప్పి చూసిన. అది చాలా మన మదర్స్ కి చాలా హెల్త్ కి, ఐ మీన్ లంగ్స్ కి చాలా ఎఫెక్ట్ అని. సో నిజంగా ఎఫెక్ట్ ఉంటుంది సార్. సో, మనం కుకింగ్‌ని కొంచెం హిస్టరీ తీసుకుందాం. ఫస్ట్ ఎక్కడ కట్టెల పొయ్యి ఉండే. బయట. ఆ తర్వాత కెరోసిన్ వచ్చింది. ఇప్పుడు ఎల్‌పీజీ వచ్చింది. అవును. సో, కట్టెల పొయ్యిలో ఆల్మోస్ట్ మన అమ్మమ్మలు, నానమ్మలు దానిపైనే కుక్ చేశారు. సో, వాళ్ళకి మాక్సిమం లంగ్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే. ఎందుకు అంటే కిచెన్ అప్పటి టైంలో చిన్న రూమ్. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అంతే, ఒక చిన్న రూమ్. దాని వాల్స్ కూడా బ్లాక్ ఉంటాయి. ఈ కట్టె నుంచి ఒక బ్లాక్ స్మోక్ ఏదైతే వస్తదో అది లంగ్స్ ఇష్యూస్ వచ్చాయి. నెక్స్ట్ కెరోసిన్. కెరోసిన్ ఏంటి, కొంచెం ప్యూరిఫైడ్ ఫార్మ్. సో, ఏదైతే పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే పౌడర్ 5-15 ఉన్నది గదా! అంత లేదు. బట్ ఆ బిలో 5 మైక్రాన్ సైజ్ అయితే డెఫినిట్‌గా ఉండే. సో, ఆ ఇష్యూ అయింది. ఎల్‌పీజీలో ఆ లెవెల్ ఉండదు. ఎల్‌పీజీలో ఏంటంటే మన ఫ్లేమ్ కలర్ బట్టి గ్యాస్ చేంజ్ అవుతుంటది. సో, బ్లూ కలర్ ఫ్లేమ్‌కి కొన్ని గ్యాసెస్ ఎళ్తాయి. మన సిలిండర్ అయిపోతుంటే కొంచెం రెడ్డిష్ కలర్ అవుతది. అవును. దానికొక లెవెల్ గ్యాస్ ఉంటది. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్‌ది ఏదైతే మన మదర్స్‌కి ఎఫెక్ట్ అయిందో అది డెఫినిట్‌గా ఉంటది. సో, లంగ్‌ది ఒక ప్రాబ్లమ్ ఏంటంటే అయిన డ్యామేజ్ ఎప్పుడూ రివర్స్ అవ్వదు. సో, నార్మల్ పర్సన్‌కి ఎవ్రీ ఇయర్ ఒక 15-30 ఎంఎల్ తగ్గిపోతది లంగ్ కెపాసిటీ. సో, మన లంగ్ కెపాసిటీ 6 లీటర్స్. సో, 15-30 ఎంఎల్ తక్కువ అనిపియొచ్చు. 10 ఇయర్స్‌లో 300 ఎంఎల్. 20 ఇయర్స్‌లో ఇప్పుడు ఈ పర్సెంటేజ్ చూస్తున్నాం మనం. సో, దీని పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్‌లో 1 లీటర్ వరకు రీచ్ అవుతది. 700-1 లీటర్. అది ఏజ్ రిలేటెడ్ డిక్లైన్. అది గూడా ఎప్పుడు ఆ పర్సన్‌కి స్మోక్ ఇష్యూస్ లేకున్నా, పొల్యూషన్ లేదు అంటే ఇది. లంగ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి ఇంకెక్కువవుతది, 50-60 ఎంఎల్. స్మోకర్స్‌కి 50-60 ఎంఎల్ పెట్టుకుందాం. అంటే 10 ఇయర్స్‌లో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. ఎంత డ్యామేజ్ వాళ్ళకి? 6 లీటర్స్‌లో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. ఇంకో 10 ఇయర్స్‌లో ఇంకో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. అంటే లంగ్ 70% కెపాసిటీని వర్క్ చేస్తున్నారు. అదెప్పుడు వాళ్ళు నడుస్తున్నారు, నార్మల్‌గా పనయిపోయింది. వాళ్ళెప్పుడైనా ఎక్సర్ట్ చేస్తున్నారు అంటే స్టేర్స్ ఎక్కుతున్నారు, లేకుంటే ఏమైనా పరిగెత్తాల్సొచ్చింది, వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఉంది. స్మోక్ రిలేటెడ్ ఇంజ్యూరీ డిక్లైన్ ఉంది. సో, 2 యాడప్ అయ్యి చాలా లంగ్ ఫంక్షన్ తగ్గిపోతది. సో, ఇదొకటి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ మార్గం ఉందా మన ఇండోర్ కుకింగ్ అనేది ఉన్నది. ఏంటి? చిమ్నీ. ఎగ్జాస్ట్ డెఫినిట్‌గా ఉండాలి అందరి ఇంట్లో. అందరూ ఏం చేస్తారు? ఉన్నా వేసుకోరు. ఎందుకు? అన్ని చిమ్నీస్ సౌండ్ చేస్తాయి. అవును. సో, సౌండ్ ఇష్యూ వల్ల మెజారిటీ మదర్స్ వేయరు. వేసినా కుకింగ్ అయిపోగానే ఆఫ్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా. అది చేయొద్దు. ఎందుకంటే కుకింగ్ అయిపోయిన 5 మినిట్స్ వరకు కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే ఆఫ్ చేయగానే గ్యాసెస్ అయిపోవక్కడ. సో, ఆ హీట్‌కని అక్కడక్కడే తిరుగుతుంటాయి. అట్మాస్ఫియర్‌లో ఉంటది. సో, అది సక్ ఇన్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో, కుకింగ్ అయిపోయాక కూడా 5 మినిట్స్ ఆన్ చేసే పెట్టాలి. సో, జస్ట్ ఈ చిన్న జాగ్రత్త కొంచెం లంగ్ ఇష్యూస్ తగ్గిపోతాయి చాలా. ఓకే. ఇప్పుడు స్మోకింగ్ గురించి మాట్లాడారు కదా సార్. స్మోక్ చేస్తే అలా జనరల్‌గా స్మోక్ చేస్తాం సార్. అసలు సిగరెట్ వాటిలో ఏముంటాయి సబ్‌స్టెన్సెస్? అవి స్మోక్ చేసినప్పుడు మన బాడీలో ఏం జరుగుతది సార్? సో, సిగరెట్‌లో చెప్పాలంటే అరౌండ్ 6000 కెమికల్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో స్మోకింగ్ చేసే రీజన్ మాత్రం ఒకటే, నికోటిన్. హ్మ్. సో, నికోటిన్ ఏం చేస్తుంది? మనకి అడిక్షన్ చేస్తుంది. సో, నికోటిన్ బ్రెయిన్‌కెళ్ళగానే ఒక కామ్ సెన్సేషన్, మన బాడీ రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తది. సో, ఆ ఫీలింగ్ కోసం ఒక పర్సన్ మళ్ళీ తాగడం జరుగుతది. సో, నికోటిన్ వల్ల ఏమవుతుంది? ఆ వేరే 6000 కెమికల్స్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఆ 6000లో ఒక 50 అనే కెమికల్స్ ప్రూవెన్ కార్సినోజెన్స్. అంటే ఆ 50 తీసుకోవడం వల్ల క్యాన్సర్ డెఫినిట్‌గా వస్తుంది. సో, దాన్ని ప్రూవెన్ కార్సినోజెన్స్ అంటారు. కార్సిన్ అంటే క్యాన్సర్. ఓకే. అండ్ జెన్ అంటే చేసేది. సో, కార్సినోజెన్స్ అనేది 50 ఉన్నాయక్కడ. సో, ఇప్పుడేమవుతుంది? ఆ పర్సన్ అడిక్టెడ్ అయ్యాడు. సో, దానివల్ల ఇవి తీసుకోవాల్సొస్తుంది. తెలుసో తెలియకో అందరికీ తెలుసు ఈ మధ్య సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. అవేర్‌నెస్ వెరీ. బట్ ఆ నికోటిన్ అడిక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే వాళ్ళింకా తీసుకుంటారు. నెక్స్ట్ ఫిజికల్ డిపెండెన్సీ కాన్సెప్ట్. ఇప్పుడు బ్రీత్ చేసేటప్పుడు అదెళ్లి బ్రెయిన్‌లో కెమికల్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని చేంజ్ చేస్తుంది. సో, దానివల్ల ఒక డిపెండెన్సీ. ఇప్పుడు సేమ్ థింగ్ మనకు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు డోపమిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో, సేమ్ అలాంటి కెమికల్సే ఈ నికోటిన్ వల్ల కూడా రిలీజ్ అవుతుంటాయి. సో, తీసుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్, ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రెస్ రిలీఫ్.
ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రెషర్ ఫీలింగ్ వస్తది. ప్రెషర్ ఫీలింగ్ తగ్గిపోతది తీసుకోగానే. సో, హ్మ్. ఇదొక అడిక్షన్. నెక్స్ట్ మన ఫింగర్, మౌత్ కోఆర్డినేషన్ అంటారు. ఏం హ్మ్. చేస్తుంటారు? ఇక్కడ మన ఫింగర్స్ మధ్యలో సిగరెట్. లిప్స్‌కి ఏదో ఒకటుంటది. హ్మ్. సో, మీరు నోటీస్ చేసుంటే ఎవరైతే సిగరెట్ అలవాటు ఉన్నదో వాళ్ళు నార్మల్‌గా ఆఫీస్‌లో చూసుంటే పెన్స్‌తో ఇలా ఇలా ఆడడము, హ్మ్. లేకుంటే ఫింగర్స్ మధ్యలో ఏదో ఒకటి పెట్టుకోవడము, లేకుంటే లిప్స్ బైట్ చేయడము, హ్మ్. లేకుంటే ఏదో ఒకటి తినడం. వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా చేస్తున్నారు. ఎందుకు? లిప్స్‌కి ఏదో ఒకటి తాకుతుంది. నాకు అదే ఒక ఫీలింగ్ వస్తుంది. ఫింగర్స్ మధ్యలో ఏదో ఉన్నది. అలాంటి ఫీలింగ్. సో, ఫిజికల్ డిపెండెన్స్ స్టేజ్. హ్మ్. సో, నెక్స్ట్ దీన్ని మానుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తారు? మానుకోవడం అనేది అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ హ్మ్. మినిమమ్. హ్మ్. సో, పేషెంట్స్ వస్తారు కొంతమంది. ఎప్పుడు మానుకున్నామంటే పొద్దున్నే ఆపేశానంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో, సిగరెట్ స్టాప్ చేశాక స్టేజెస్ ఉంటాయి. సిగరెట్ స్టాప్ చేశాక ఫస్ట్ 2 అవర్స్‌లో మన బ్లడ్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అవుతది. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 48-72 అవర్స్‌లో కొంచెం బీపీ ఒక 1-2 తగ్గడం స్టార్ట్ అవుతది. ప్లస్ నెక్స్ట్ ఈ మన బ్లడ్ నుంచి ఆ సబ్‌స్టెన్సెస్ పోవడానికి, లంగ్స్ నుంచి ఆ ఎఫెక్ట్ పోవడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పడుతుంది. ఆహా! 1 ఇయర్‌లో కూడా ఏంటి, ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సిగరెట్ తాగుతారు. హ్మ్. యూజువల్‌గా ఒక్కడు హ్మ్. ఎవడు తాగడు. హ్మ్. సో, సెకండ్ హ్యాండ్ స్మోక్ కాన్సెప్ట్ అనేది వస్తది. అవును. సో, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి? ఎవరో పక్కన వాడు స్మోక్ చేస్తున్నాడు. అది నువ్వు బ్రీత్ చేస్తున్నావు. హ్మ్. డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే. సో, ఏదైతే డ్యామేజ్ కాజింగ్ సబ్‌స్టెన్సెస్ తన వదిలింది ఈయన తీసుకుంటున్నాడు. హ్మ్. సో, డ్యామేజ్ సేమ్ అవుతది. బట్ ఆ నికోటిన్ కిక్ రాదు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ హ్మ్. గూడా సిగరెట్ తాగినట్టే. అంతే. డ్యామేజ్ సేమ్ అవుతది. డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ ఇతను చేసేది అతను చేస్తున్నాడు అంతే. ఒక గిఫ్ట్ లాగా అనుకోండి పక్కనున్నందుకు. ఓకే సార్. అంటే సిగరెట్ హ్మ్. తాగిన తర్వాత అంటే తారులాగా ఫార్మ్ అయితదంటారు సార్ హ్మ్. లంగ్స్‌లో. అసలు ఎట్లా ఫార్మ్ అయితది సార్? ఏం జరుగుతది అసలు? సో, మనం సింపుల్‌గా చెప్పాలంటే ఏది బర్న్ చేసినా ఒక బ్లాక్ సబ్‌స్టెన్స్ వస్తది. హ్మ్. సో, స్మోకర్స్‌లో కూడా అలాంటి సబ్‌స్టెన్స్ వాళ్ళు డీప్‌గా బ్రీత్ చేస్తారు. ఇప్పుడు సిగరెట్‌లో ఫిల్టర్డ్, అన్‌ఫిల్టర్డ్ అనేది ఉంటది. అవును. సో, ఎవరైతే మాక్సిమం అన్‌ఫిల్టర్డ్ సిగరెట్స్, బీడీస్, సిగార్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి లోపట సేమ్ అదే బ్లాక్ స్మోక్ పోతది. సో, హ్మ్. బ్లాక్ స్మోక్ ఎక్కడికైతే డిపాజిట్ అవుతదో బ్లాక్ అయిపోతుంది లంగ్ సింపుల్‌గా. ఆ పార్టికల్స్ అవి. పార్టికల్స్ అక్కడ వెళ్లి డిపాజిట్ అవుతాయి. సో, హ్మ్. డిపాజిట్ అయ్యాక బాడీ ఏం చేస్తుంది మన వైట్ సెల్స్ ఉంటాయి. వైట్ సెల్స్ వెళ్లి ఒక ఫారిన్ సబ్‌స్టెన్స్ ఆ బ్లాక్ పార్టికల్ కూడా బయటిదే. హ్మ్. సో, బాడీని ప్రొటెక్ట్ చేయడానికి అవి దాన్ని తినేస్తాయి. హ్మ్. సో, తినేసి అది అక్కడే కలెక్ట్ అయిపోతాయి పిగ్మెంట్ లాగా. ఆంథ్రోకోసిస్ అంటారు. ఆంథ్రోకోసిస్ పిగ్మెంట్. హ్మ్. సో, మనం బ్రాంకోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటది. టెస్ట్ హ్మ్. సింపుల్‌గా చెప్తాను. ఎండోస్కోపీ అంటే అందరికీ తెలుసు. మౌత్ నుంచి స్టమక్‌లో ఏస్తారు. బ్రాంకోస్కోపీ సేమ్ నోస్ నుంచి లంగ్స్‌లో ఏస్తాం. సో, హుహు. సేమ్ కెమెరా, సేమ్ పైప్ సన్నగుంటది. నోస్ క్యాలిబర్ బట్టి. సో, సేమ్ వెళ్లి లోపల చూసినప్పుడు స్మోకింగ్ వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్‌లో బ్లాక్ బ్లాక్ పిగ్మెంట్ ఉంటది. సో, ఆంథ్రకోటిక్ లంగ్ అంటారు. చాలా కాజెస్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ బ్లాక్ లంగ్ ఈజ్ స్మోకింగ్. సో, అది వాష్ చేస్తే మనం ఏమైనా లిక్విడ్ ఏసి వాష్ చేయలేం. ఎందుకు? ఆ వైట్ సెల్స్ తిని ఆ మ్యూకోజా లోపటున్నాయవి. సో, వాష్ చేస్తే కరిగేటివి కాదు. వెళ్ళడానికి ఆ బాడీ నుంచి ఆ వైట్ సెల్స్ మన లింఫ్ గ్లాండ్స్‌కెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ అయ్యి అప్పుడు తగ్గుతది కానీ, మీరు రెగ్యులర్‌గా స్మోక్ చేస్తూ ఉంటే లోడ్ అవుతూనే ఉంటది. ఆ బ్లాక్ పిగ్మెంట్ ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటది. హ్మ్. సో, క్లియర్ చేయాలి అంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి. సింపుల్ ఓన్లీ థింగ్. హ్మ్. ఓకే సార్. అంటే ప్రెగ్నెంట్ వుమెన్స్ జనరల్‌గా బయటికెళ్ళాల్సొస్తది. ఎళ్తూనే ఉంటాం. వాళ్ళు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లాగా అయిపోతారు. లేదంటే ఈ పొల్యూషన్ గాని, వాళ్ళ లోపల ఇంకొక బేబీ ఉంటది. ఫ్యూచర్ జనరేషన్. అంటే ఆ బేబీకి ఎలా ఉంటది సార్ ఎఫెక్ట్? ఓకే. సో, సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయితే చాలా కనబడుతుంది. ఎందుకు మదర్ ఏది తీసుకున్న బేబీకి అందుతది. హ్మ్. సో, ఫీటల్ మాల్‌ఫార్మేషన్స్ అయితే అవ్వలేదు. యాస్ ఆఫ్ నౌ అంత డైరెక్ట్ లింక్ అయితే లేదు. బట్ మదర్ స్మోక్ చేసినప్పుడు మాత్రం డెఫినిట్‌గా లింక్ వచ్చింది. ఓకే. సో, ఆల్రెడీ మా రిసర్చ్ ఆర్టికల్స్‌లో ప్రూవెన్. హ్మ్. సో, డిఫెక్ట్స్ కానివ్వండి, లేదంటే ఆబ్స్టెట్రిక్ కాంప్లికేషన్స్ అంటారు. ఆ ప్లాసెంటా అంటే అవును. కూర్చడం యూటరస్‌లో కూర్చునే పార్ట్. దాని డిఫెక్ట్స్ కానివ్వండి, బేబీ గ్రోత్ డిఫెక్ట్స్ కానివ్వండి చాలా వస్తాయి. హ్మ్. సో, సిమిలర్ ఎఫెక్ట్స్ సెకండ్ హ్యాండ్ స్మోక్‌లో ఉన్నాయి. బట్ ఒక ప్రూవింగ్ ఫ్యాక్టర్ అంటారు. హ్మ్. సో, ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. ఏ ఎక్స్‌టెంట్ వరకు, ఎంత ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, ఆ ఫ్యాక్టర్ అనేది రావాలి. బట్ డెఫినిట్‌గా డ్యామేజ్ ఉంటది. హ్మ్. బట్ ఆ క్వాంటిఫికేషన్ ఇందాక చెప్పాను. ఒక కాయిల్ కాదు 51 సిగరెట్స్ అని. నేను ఎలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. అలాంటి క్వాంటిఫికేషన్ ఇంకా రాలేదది. హుహుహు. ఓకే సార్. జనరల్‌గా ఎర్లీ మార్నింగ్స్‌లో శానిటేషన్ అంటే క్లీనింగ్ వాళ్ళు గాని, ఇవి రోడ్డు చెత్తంతా సైడ్ కూర్చి ఒక దగ్గరికి కవర్స్ గాని ఏదన్నా బర్న్ చేస్తారు సార్. అంటే నేను హ్మ్. రిసర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిందేంటంటే ప్లాస్టిక్ బర్న్ చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఆర్ ఎనీథింగ్ దాంట్లో నుంచి డయాక్సిన్,
కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ రిలీజ్ అయితాయని చెప్పి చూసినా సార్. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటది సార్? సో, మీరు చెప్పినట్టు ఆ కెమికల్స్‌తో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెంజీన్ కాంపౌండ్స్. ఓకే. హైడ్రోకార్బన్స్ అంటారు. హ్మ్. సో, ఇది పీడవడం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్రీతింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువవుతాయి. ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా ఉన్నది, ఈ స్మోకింగ్ లంగ్స్ సీఓపీడీ అంటారు. ఇది కాకుండా వేరే లంగ్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బ్రీతింగ్ సడెన్‌గా పడిపోతది. హ్మ్. ఎందుకంటే వెళ్లి లంగ్స్‌ని ఇరిటేట్ చేస్తే లంగ్స్ లిటరల్లీ వెళ్లి పిన్‌తో గుచ్చినట్టు హ్మ్. బెలూన్‌ని. హ్మ్. సో, అలాంటి ప్రాబ్లమ్ అవుతుంటది. ప్లస్ శానిటేషన్ వర్కర్స్ ఇవన్నీ కాలవడం వల్ల ఏమవుతుంటదంటే, స్మోక్ ఎక్కువవుతుంటది. హ్మ్. మార్నింగ్ టైమ్ ఇష్యూ ఏంటంటే, మనకు జనరల్‌గా మార్నింగ్ టైమ్ ఎయిర్ కూల్ ఉంటది. సో, కూల్ ఉండడం వల్ల ఏంటి మాయిశ్చర్ కూడా ఉంటుంది. మార్నింగ్ లేసి చూడగానే ఆకుల పైన కొంచెం వాటర్ మస్త్ డ్రాప్‌లెట్స్ ఏముంటది. ఉంటది. సో, మాయిశ్చర్ ఎక్కువుంటది. సో, ఇవన్నీ కలిసి ఒక అసిడిక్ ఎన్వైర్న్‌మెంట్ స్మాగ్ అంటారు. హ్మ్. అంటే స్మోక్ ప్లస్ ఫాగ్‌ని స్మాగ్ అంటారు. సో, వింటర్‌లో చూసుంటాం. కొద్ది దూరం వెళ్ళగానే కనబడదు. హ్మ్. సో, అదేం అవును. ప్రాపర్ ఫాగ్ ఫాగ్ ఉండదు సార్. గాదది. హ్మ్. సిటీస్‌లో వచ్చేదాన్ని స్మాగ్ అంటారు. స్మోక్, పొల్యూషన్ అన్నీ కలిపి ఫాగ్‌తో కలిసి స్మాగ్. హ్మ్. ఫాగ్ బెటర్. స్మాగ్ బ్రీత్ జేయడం వల్ల ఏంటంటే, నార్మల్ ఎయిర్ కంటే హెవీ ఉంటది. హ్మ్. సో, హెవీ ఉండడం వల్ల ఏమవుతుంది, లంగ్స్‌లో వెళ్ళినప్పుడు డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువుంటది. ఒక హెవీ సబ్స్టెన్స్ బ్రీత్ జేస్తున్నాడు. ప్లస్ దానివల్ల ఒక స్టోర్డ్ ఇప్పుడు వాటర్‌లో డిజాల్వ్ అయినట్టే అది. సో, అలాంటి స్టోరేజ్ కెపాసిటీ గూడా ఎక్కువుంటది. సో, డ్యామేజ్ ఎక్కువుంటది. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. నార్మల్‌గా ఆస్థమాటిక్స్‌కి వింటర్ స్మాగ్ ఉన్నప్పుడు అడ్వైస్ చేయం బయటికెళ్ళడానికి. హ్మ్. ఇప్పుడు కొంతమందుంటారు. మార్నింగ్ వాక్ అలవాటుంటది. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత ఎక్కువవుతదంటే వాళ్ళకి వింటర్ రెయినీ వరకు గూడా చేయొచ్చు. ఏమి ఇష్యూ ఉండదు. వన్స్ వింటర్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ వాక్స్ యూజువల్‌గా ఆస్థమాటిక్స్ అవాయిడ్ చేయాలి. హ్మ్. ఓకే సార్. అంటే ఇంతకుముందు సీఓపీడీ అని చెప్పారు కదా సార్. హ్మ్. సీఓపీడీ అంటే ఏంటి సార్? సీఓపీడీ అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. హ్మ్. యూజువల్‌గా స్మోకర్స్‌లో వస్తుంది. ఓకే. సో, నార్మల్‌గా ఏమవుతుంటది స్మోకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ లైట్‌గా బ్రీత్ చేస్తుంటారు. హ్మ్. కొంచెం అలవాటయ్యాక కిక్ రాదు వాళ్ళకి. ఇంకా గట్టిగా లోపల పీలుస్తారు. సో, హ్మ్. ఒక పాయింట్ ఎలా ఉంటదంటే డీప్‌గా బ్రీత్ చేసే వరకు ఆ స్మోక్ అనేది లోపల పార్ట్ ఆఫ్ లంగ్స్ వరకు వెళ్తది. హ్మ్. సో, ఎంత లోపలికెళ్తే అంత డ్యామేజ్ కాజ్ చేస్తది. ఎందుకంటే లోపలే మన బ్రీతింగ్ యూనిట్స్ అంటారు. ఆల్వియోలై అంటారు. హ్మ్. అక్కడే ఆక్సిజన్ లోపలికి పోతే కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తది. బ్రాంచెస్. సో, ఈ లోపల వరకు వెళ్లి డ్యామేజ్ ఎక్కువవుతుంటది. సో, డ్యామేజ్ అవుతుంటే ఏమవుతది? నార్మల్‌గా చిన్న గ్రేప్స్ లాగా ఉంటాయి. అవును. సింపుల్‌గా హ్మ్. చెప్పాలంటే. ఈ గ్యాస్ తీసుకోవడం వల్ల ఆ గ్రేప్స్ అనే వాల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఒక చిన్న ఒక కుండలాగా తయారవుతుంటది. హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు తిరుపతిలో చూసుంటాం. లైన్ ఎప్పుడు స్ట్రెయిట్ ఉండదు. ఇలా ఆ! కర్వ్స్ ఉంటది. హ్మ్. సో, లంగ్స్‌లో కూడా సేమ్ ఉంటది. ఇప్పుడు మనం అదే స్ట్రెచ్ చేస్తే చాలా పెద్దగయిపోతది. హుహు. ఇప్పుడు అదే రాడ్ స్ట్రెచ్ చేస్తే పెద్దగవుతది. టర్న్ చేస్తే చిన్నగవుతది. హ్మ్. సో, ఇక్కడ కూడా సేమ్. ఆ బ్రాంచెస్ ఉండే వరకు ఏమవుతుంటదంటే చాలా పెద్దగా స్పేస్ ఒక చిన్న స్పేస్‌లో వచ్చేస్తది. ఓకే. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ 300 మీటర్ స్క్వేర్ లంగ్స్ కెపాసిటీ. అంటే స్ట్రెచ్ చేసినామనుకో ఓకే. సెల్ బై సెల్ అంత పెద్దగుంటది. ఆ! ఇంటెస్టైన్స్ తీసుకుంటే 22 ఫీట్ ఉంటది. ఆ! ఇంత చిన్న స్పేస్‌లో ఎందుకు? ఆ టర్న్స్ వల్ల. సో, లంగ్స్‌లో గూడా సేమ్. సో, ఇది వెళ్ళేం చేస్తుంది? ఆ వాల్స్‌ని మొత్తం బ్రేక్ జేస్తది. బ్రేక్ చేసే వరకు ఏమైతది పెద్ద చిన్న చిన్న పార్ట్స్ లాగా తయారవుతుంటది. హ్మ్. అంటే ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మిక్సింగ్ తగ్గిపోతది. బయటికెళ్ళదు. సో, లంగ్స్‌లో స్టోర్ అవుతది. హ్మ్. ఈ బ్రేక్ అయ్యే వరకు ఏమవుతుంటది? వాళ్ళ లంగ్స్ పెద్దగవుతాయి. ఎందుకు? డీప్‌గా బ్రీతింగ్ చేస్తున్నారు. ప్లస్ లంగ్ డ్యామేజ్ వల్ల లంగ్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. హ్మ్. స్ట్రెచ్ అయ్యే వరకు లంగ్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ప్లస్ లంగ్ స్ట్రెచ్ అయ్యే వరకు హార్ట్ పైన కూడా లోడ్ అవుతది. హ్మ్. హార్ట్ బాడీలో బ్లడ్ ఎలా అంటే ఫస్ట్ హార్ట్‌కి రీచ్ అయితది రైట్ సైడ్. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ నుంచి లంగ్స్‌కి రీచ్ అయితది. లంగ్స్ ఏం చేస్తుంది దాంట్లో ఆక్సిజన్ పంపించి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళీ హార్ట్‌కి పంపిస్తది. ఆ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మొత్తం బాడీకి పంపేస్తది. ఇది ప్రాపర్ సర్క్యులేషన్. హ్మ్. సో, ఇప్పుడేమవుతుంది లంగ్స్ స్ట్రెచ్ అయ్యే వరకు ఆ ప్రెషర్ ఎక్కువైతుంది. ప్రెషర్ ఎక్కువయ్యే వరకు హార్ట్ ఇంక గట్టిగా పంప్ చేయాలి లంగ్స్‌లో వెళ్ళాలంటే. సో, దీనివల్ల ఏమవుతుంది కంటిన్యూయస్ ప్రెషర్‌గా పంప్ చేసి ఈ స్మోకింగ్ వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల బీపీ వస్తుంటది. హ్మ్. సో, నార్మల్‌గా అందరికీ తెలిసిందేంటి? బీపీ ఒకటి. మెడికల్‌గా లంగ్స్‌కి కూడా బీపీ ఉంటది. ఓకే. ఓకే. సిస్టమిక్ హైపర్‌టెన్షన్ అనేది చేతికి పెట్టి జూస్తారు. హ్మ్. లంగ్‌ని పల్మనరీ హైపర్‌టెన్షన్ అంటారు. జస్ట్ లంగ్స్‌కి సంబంధించింది. హ్మ్. సో, మనకు హార్ట్ బీపీ ఎలా ఉంటదో లంగ్స్‌కి కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటది. సో, అదే ప్రెషర్‌గా హార్ట్ పంప్ చేయాల్సుంటది. ప్రెషర్‌గా బ్రీతింగ్ ఇష్యూస్ ఒస్తాయి. వాళ్ళకేంటంటే ఎంత ఆక్సిజన్ తీసుకున్నా బ్లడ్ అందదు. ఎందుకంటే ప్రెషర్‌గా పంప్ చేయాలి. ఈ నడవగానే ఆక్సిజన్ పడిపోవడం, నడవగానే ఆయాసం రావడం, వాళ్ళ ఎక్సర్‌సైజ్ కెపాసిటీ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఈ స్మోకింగ్ సీఓపీడీ వరకొస్తే
సిఓపిడి యూజువల్‌గా ఇనీషియల్ స్టేజెస్‌లో రివర్సిబుల్. హ్మ్. రివర్సిబుల్ అంటే టోటల్‌గా నాన్ స్మోకర్ లంగ్‌కి రాదు. హ్మ్. కొంచెం వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ అంటే అల్టిమేట్‌గా ఒక మనుషుల్లాగా మనం ఏం చేయాలంటే, మన ఫైనల్ డేస్‌లో ఎవరి మీద భారం అవ్వద్దు మనం. హ్మ్. అంటే మన పని మనం చేసుకోగలిగే పొజిషన్‌లో ఉండాలి. లాస్ట్ డే వరకు కూడా. హ్మ్. వీళ్ళకేమవుతుంటది, ఇనీషియల్‌గా స్మోకింగ్ స్టాప్ చేస్తారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు స్మోకింగ్ వల్ల ఇబ్బందవుతుంది అంటే కొద్ది వరకు నార్మల్ అవుతది. ఎవరైతే ఇవన్నీ వదిలేసి ఇంకా తెగించి స్మోకింగ్ చేస్తారో, వాళ్ళు ఇర్రివర్సిబుల్ స్టేజ్‌కెళ్తారు. హ్మ్. ఆస్తమా, సీఓపీడీకి ఇదే డిఫరెన్స్. ఆస్తమా యూజువల్‌గా రివర్స్ అవుతది. ఇన్హేలర్స్ వాడితే. సీఓపీడీ రివర్స్ అవ్వదు. హుహుహు. సో, సీఓపీడీ వాళ్ళకి సింప్టమాటిక్ రిలీఫ్ అంటాం. అంటే అది వాడినప్పుడు ఆ ఊపిరితిత్తులు బ్రీతింగ్ ట్యూబ్స్ ఉంటాయి. అది కొంచెం పెద్దగవుతాయి. సో, బ్రీతింగ్ ఎయిర్ అనేది లోపలికి ఫ్రీగా ఎళ్తుంది. హ్మ్. సో, అంతవరకే. సీఓపీడీలో పెట్టే మందు దాని వరకే. హుహు. సో, క్యూరేటివ్ కాదు. ఓకే. జస్ట్ వాళ్ళ సింప్టమ్ రిలీఫ్ కొరకే అది. హ్మ్.